గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. కాళ్ళకు సంబంధించిన వ్యాధిలో సాధారణంగా వినిపించే ఒక సాధారణ వ్యాధి వెరికోస్ వెయిన్స్. కాళ్ళలో నరాలు వాచి అసాధారణంగా ఉబ్బిపోవడాన్ని వెరికోస్ వెయిన్స్ గా పరిగణిస్తారు. వెరికోస్ వెయిన్స్ వ్యాధి ఎక్కువగా 30 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సుండే వ్యక్తుల్లో కనిపిస్తుంది. వెరికోస్ వెయిన్స్ ప్రధాన కారణాలేంటి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలను హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? సో ఈరోజు మనం చూసేది ఎక్కువగా మనకు కాళ్ళతో సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది మనం ప్రాక్టీస్ లైఫ్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈరోజు మన డైలీ లైఫ్ స్టైల్ వల్ల మనకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చే దాంట్లో మన కాళ్ళు, లోకోమోటర్ సిస్టమ్. జనరల్గా మనం కాళ్ళు అనేది ఎప్పటికైనా కూడా నార్మల్గా వాకింగ్కి యూజ్ చేస్తూ ఉంటాం. నార్మల్గా మనం కూర్చున్నప్పుడు కూడా మన కాళ్ళు అనేది ఒక రాంగ్ పొజిషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా దాంతో మన కాళ్ళ లోపల వెయిన్స్ కానీ నర్వ్స్ కానీ ఏదైనా ఒక రకంగా మిస్టేక్ జరిగినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. కాకపోతే దీంట్లో ఒక ప్రాబ్లం వచ్చేసి వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి ఈరోజు మనం అర్థం చేసుకుందాం. దానికోసానికి మనం వెయిన్స్ అంటే ఏంటి మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మన బాడీ లోపల ఏదైతే బ్లడ్ అనేది ఉంటుంది 4 to 5 లీటర్స్, ఒక 3 లీటర్స్ మినిమం బ్లడ్ అనేది ఒక అడల్ట్ హ్యూమన్ బాడీలో ఉంటుంది. సో ఎవరికైతే మన బ్లడ్ ఏదైతే ఉంటుందో మన బాడీకి కంపల్సరీ దీనికి ఫ్లో అనేది ఒక నార్మల్ ఫ్లో అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నార్మల్ ఫ్లో మెయింటైన్ చేయడానికి మన బాడీలో ఒక మంచి సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ సిస్టంలో ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అనేది ముఖ్యంగా మన బ్లడ్ సర్క్యులేషన్కి చాలా చాలా ఎక్కువగా మెయింటైన్ అనేది చేస్తూ ఉన్నది. సో మన ఏదైతే 3 లీటర్స్ నుంచి 5 లీటర్స్ బ్లడ్ ఏదైతే బాడీలో ఉంటుంది, ఆ బ్లడ్ అనేది హార్ట్ నుంచి పంప్ అనేది అవుతుంది. సో హార్ట్ నుంచి మంచి ఫ్రెష్ బ్లడ్, మంచి రిచ్ న్యూట్రిషన్ ఉన్న బ్లడ్ అనేది మన హార్ట్ ప్యూరిఫై చేసి అన్ని ఆర్గన్స్కి అందిస్తుంది, అంటే మన అన్ని అవయవాలకి అందిస్తుంది. సో ఈ బ్లడ్ అనేది తిరిగి హార్ట్కి కంపల్సరీ రావాల్సి ఉంటుంది. సో ఏదైతే ఈ బ్లడ్ అనేది తిరిగి రావాల్సి ఉంటుందో అది ఇంప్యూర్ బ్లడ్ అనేది ఉంటుంది. అది వేస్ట్ మటీరియల్స్తో ఫుల్లీ లోడెడ్ అనేది ఉంటుంది. సో ఈ వేస్ట్ మటీరియల్తోని ఏదైతే బ్లడ్ అనేది రివర్స్ వస్తుంది హార్ట్కి మళ్ళీ ప్యూరిఫికేషన్కి, దానికి క్యారీ చేయడానికి వెయిన్స్ అనేది ఉంటాయి. సో ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ ట్యూబ్స్ లాంటి స్ట్రక్చర్స్ అనేది ఉంటాయి. సో దీనికి జనరల్గా ఒక పెద్ద ఆర్టరీ, ఒక పెద్ద వెయిన్ అనేది మన హార్ట్లో అనేది ఉంటుంది. దీనికి మల్టిపుల్ బ్రాంచెస్ అనేది ఉంటుంది. ఒక్కొక్క బ్రాంచ్ అనేది ఫర్దర్గా మన బాడీ ప్రకారంగా డివైడ్ అవుతూ ఉంటుంది. సో ఆర్టరీస్ లోపల హెల్దీ బ్లడ్, ప్యూర్ బ్లడ్, మంచి న్యూట్రిషన్ ఉన్న బ్లడ్ హార్ట్ నుంచి అవయవాలకి న్యూట్రిషన్ అందిస్తుంది. అదే బ్లడ్ తిరిగి వస్తుంది హార్ట్కి ప్యూరిఫికేషన్ ప్రాసెస్ కోసానికి, దానికి క్యారీ చేయడానికి వెయిన్స్ అనేది ఉంటాయి. సో ఇది మనం అర్థం చేసుకుంటే వెయిన్స్ లోపల ఎప్పటికైనా కూడా వేస్ట్ బ్లడ్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఏదైతే వేస్ట్ మటీరియల్తో ఉన్న బ్లడ్ ఉంటుందో అది రెడ్ కాకుండా బ్లూయిష్ కానీ గ్రీనిష్ కలర్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు వెరికోస్ వెయిన్స్ అనేది ప్రాబ్లం ఉంటుంది, ఎక్కువగా మీకు హార్ట్ కంటే దూరమైన ప్లేసెస్లో ఇది మీకు కనపడుతుంది. సో జనరల్గా ఈ లాజిక్తో మనం అర్థం చేసుకుంటే మనకు థాయిస్ లోపల, కాళ్ళ లోపల వెరికోస్ వెయిన్స్ అనేది సమస్య అనేది ఉంటుంది. సో ఈ వెరికోస్ వెయిన్స్ లోపల ఎక్కువగా మనం చూసే ప్రాబ్లమ్స్ అనేది కాళ్ళలో ఉంటుంది. వెయిన్స్ అనేది ఎక్కువగా స్వెల్లింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఈ స్వెల్లింగ్ అయిన వెయిన్స్ అనేది బాగా ఎక్కువగా థిక్ ఉంటున్నాయి అండ్ బ్లూ కలర్ అనేది డార్క్గా ఉంటుంది. సో ఈ వెరికోస్ వెయిన్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎక్కువగా కనిపించేది పార్ట్స్ ఉంటాయి, థైస్ మరి కాళ్ళు, లెగ్స్ అనేది ఉంటుంది. సో వెయిన్స్ ఎప్పుడైతే డార్క్ బ్లూ కలర్ లేకపోతే పర్పుల్ కలర్ మీకు కనిపిస్తుందో డెఫినెట్గా వెరికోస్ వెయిన్స్ ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే అండి, వెరికోస్ వెయిన్స్కి సంబంధించి అంటే ఇప్పుడు ఫార్మర్స్లో చూస్తే అసిమ్టమాటిక్ ఉంటారు, బట్ సిమ్టమ్స్ అన్నీ అలాగే ఉంటాయి. వాళ్ళకి అసిమ్టమాటిక్ ఉంటుంది అంటే వాళ్ళకి ప్రాబ్లం అసలు అవ్వదంటారా? ఎస్. సో జనరల్గా ఈ వెరికోస్ వెయిన్స్లో 2 టైప్స్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్ మనం పేషెంట్స్ చూస్తూ ఉంటాము. సిమ్టమాటిక్ మరి ఏ సిమ్టమాటిక్ అంటే ఏంటిది, సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు మరి సిమ్టమ్స్ లేని వాళ్ళు. సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి జనరల్గా మనం అర్థం చేసుకున్నట్లు ఈ బ్లూ కలర్ వెయిన్స్ అనేది మనకు కనపడుతుంది అండ్ కొంతమందికి ఎక్కువగా నిలబడినప్పుడు పెయిన్స్ కూడా ఉంటాయి. నైట్ స్పెషల్గా ఈ పెయిన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి అండ్ వెరికోస్ వెయిన్స్ ఏదైతే కనపడుతుందో అది ఇంకా ఎక్కువగా స్వెల్లింగ్ అనేది వచ్చి
వచ్చి ఉంటుంది. అండ్ కాళ్ళలో కూడా కొన్నిసార్లు ఎక్కడైతే మీకు అఫెక్షన్ ఉందో, ఎక్కడైతే ఏ పార్ట్స్లో ఈ వెరికోస్ వెయిన్స్ ఉందో దాంట్లో స్వెల్లింగ్ కూడా ఉంటుంది. మరి ఎవరికైతే సిమ్టమ్స్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏం జరుగుతుంది? సో సిమ్టమ్స్ లేని వాళ్ళకి జనరల్గా వాళ్ళు నార్మల్గా అబ్జర్వ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి జనరల్గా ఈ వెరికోస్ వెయిన్స్ అనేది వెనక సైడ్లో ఎక్కువగా మనకు కనిపిస్తుంది. అంటే మీ మోకాళ్ళ వెనక, మళ్ళీ మోకాళ్ళ బ్యాక్ సైడ్ ఏదైతే ఉంటుంది దానిపైన థైస్ లోపల కనపడుతుంది. సో జనరల్గా ఎవరైనా వేరే వాళ్ళు చూసినప్పుడు మాత్రమే మీకు పాయింట్అవుట్ చేస్తారు, మీకు ఇలాంటి బ్లూ కలర్ వెయిన్స్ అనేది కనిపిస్తున్నాయి. కాకపోతే ఈ బ్లూ కలర్ వెయిన్స్ కనిపించడం అనేది నార్మల్గా కూడా ఉంటుంది. ఎవరైతే చాలా సన్నగా ఉంటారో, ఎక్కువ ఫేర్ కాంప్లెక్షన్ ఎవరికైతే ఉంటుంది, ఎక్కువగా కలర్ అనేది ఫేర్ ఉంటుంది, వాళ్ళకి నార్మల్గా ఈ వెయిన్స్ అనేది కనపడుతూ ఉంటాయి. సో జనరల్గా ఎక్కడైతే ఫ్యాట్ తక్కువగా ఉంటుంది అండ్ ఎక్కువ కలర్లో కాంప్లెక్షన్ ఎవరు చాలా ఎక్కువగా ఫేర్ ఉంటారో వాళ్ళకి నార్మల్గా కూడా వెయిన్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే మీకు అది నార్మల్గా వెయిన్స్ ఉన్నాయా లేకపోతే మీకు అది వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉందని అర్థం చేసుకోవాలంటే జనరల్గా మీరు ఎగ్జామినేషన్ అనేది చేస్తూ ఉండాలి. మీకు నార్మల్ వెయిన్స్ కనిపిస్తున్నాయా లేకపోతే ఈ ఏసిమ్టమాటిక్ వెరికోస్ వెయిన్స్ ఉన్నాయా అని అర్థం చేసుకోవాలంటే జనరల్గా మీరు నిలబడినప్పుడు, స్పెషల్గా వెరికోస్ వెయిన్స్ అనేది ఎక్కువ టైం వరకు నిలబడినప్పుడు జనరల్గా ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఎక్కువగా కాన్స్టిపేషన్, మోషన్ ఎవరికి ఎక్కువగా ఫ్రీ ఉండదో వాళ్ళకి జరుగుతూ ఉన్నది. సో మీకు ఎప్పుడైనా కూడా ఎక్కువ నిలబడినప్పుడు ఈ వెయిన్స్ ఏదైతే బ్యాక్ సైడ్ థైస్కి బ్యాక్ సైడ్ ఏదైతే ఉన్నాయో అది మీకు ఎక్కువగా స్వెల్లింగ్ అనేది కనిపిస్తుంది. లేకపోతే మోషన్ ఫ్రీ లేనప్పుడు, మలబద్ధకం ఉన్నప్పుడు మీకు ఎక్కువగా కనపడుతుందంటే మీరు అర్థం చేసుకోవాలి మీకు వెరికోస్ వెయిన్స్ ఉన్నది. కాకపోతే మీరు ఏ సిమ్టమాటిక్ అనేది ఉన్నారు. ఏ సిమ్టమాటిక్ ఉన్నా కూడా జనరల్గా మీ ఏజ్ ఎక్కువగా ఉన్నది, మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు డయాబెటీస్ కంట్రోల్లో లేదు, లేకపోతే బీపీ కంట్రోల్లో లేదు, అట్లాంటి టైంలోనే ఈ ఏ సిమ్టమాటిక్ వెరికోస్ వెయిన్స్ వాళ్ళకి పేషెంట్స్కి కొన్ని కాంప్లికేషన్స్ మాత్రం అవుతాయి. జనరల్గా ఈ ఏ సిమ్టమాటిక్ వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి ఓన్లీ పెయిన్స్ మాత్రమే ఉంటుంది, అది కొన్ని కండిషన్స్లో మాత్రమే ఉంటుంది. ఓకే అండి, మరి వెరికోసీల్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? సో జనరల్గా వెరికోసీల్ అనేది ప్రాబ్లం అనేది జనరల్గా మగవాళ్ళలో ఏదైతే స్క్రాటల్ రీజన్ అనేది ఉంటుంది దాంట్లోపల వెయిన్స్ అనేది జనరల్గా వెయిన్స్ అనేది ఎక్కువగా ఈ పార్ట్స్లో పెల్విస్ లోపల అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ వెరికోసీల్ అంటే వెరికోస్ వెయిన్స్ ఎప్పుడైతే మీకు స్క్రోటల్ రీజన్లో ఉంటుంది వాళ్ళకి ఈ వెరికోస్ సీల్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటారు. సో మేజర్గా దీంట్లో కూడా నార్మల్గా వెరికోస్ వెయిన్స్ లాగానే మీ వెయిన్స్ అనేది ఎక్కువగా స్వెల్లింగ్ అనేది ఉంటుంది. మీరు ఎక్కువగా నిలబడినప్పుడు మీకు కింద డ్రాగింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది, మీరు ఎక్కువగా కింద గుంజినట్లు మీకు ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. మరి ఎక్కువగా హెవీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు లేకపోతే వెయిట్ ఎక్కువగా లిఫ్ట్ చేసినప్పుడు కూడా మీకు పెయిన్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇది వెరికోస్ వెయిన్స్ ఎప్పుడైతే మగవాళ్ళలో, బికాస్ ఇది స్క్రోటల్ రీజన్ అనేది మగవాళ్ళలో మాత్రమే ఉంటుంది, ఆ ఏరియాలో ఎక్కువగా వెరికోస్ వెయిన్స్ అనేది ఉంటాయి. సో ఎప్పుడైతే నార్మల్ వెయిన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి, ఆ వెయిన్స్ లోపల ఎప్పుడైతే వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం అవుతుందో మనం ఆ ప్రాబ్లంకి వెరికోసీల్ అనేది అంటాం. ఓకే అండి, ఈ వెరికోస్ వెయిన్స్కి సంబంధించి అంటే ఇప్పుడు కొంతమందిలో చూస్తే ఆ స్కిన్ అంతా బ్లాక్ అయిపోయి ఆ స్టేజ్కి వస్తారు, అంటే ఏ స్టేజ్లో అలా అవుతుంది? ఎస్. సో జనరల్గా వెరికోస్ వెయిన్స్ అనేది నార్మల్గా మనం కేటగిరీ వైజ్ డిస్కస్ చేసుకోవాలనుకుంటే స్టార్టింగ్ స్టేజ్ ఉంటుంది, మరి ఎక్కువగా క్రానిక్ అంటే మీకు చాలా కాలం నుంచి ప్రాబ్లం ఉన్నది. బేసికలీగా మీకు ఎప్పుడైతే ఎక్కువగా కంటిన్యూస్గా స్టాండింగ్ నిలబడడం అనేది ఉంటుందో మనం చూస్తూ ఉంటాం, కొంతమందికి కంటిన్యూస్గా ఫ్యాక్టరీస్లో స్పెషల్గా కంటిన్యూస్గా నిలబడడం అనేది ఉంటుంది. సో ఎవరికైతే ఎక్కువగా నిలబడడం అనేది ఉంటుంది అప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఫంక్షన్స్ గురించి ఇంకా కొంచెం సైంటిఫికల్గా మాట్లాడాలంటే మనం ఎక్కువగా నిలబడినప్పుడు జనరల్గా మన వెయిన్స్ లోపల ఏదైతే వాల్వ్స్ ఉంటాయో జనరల్గా ఈ వాల్వ్స్ అనేది ఒక్క డైరెక్షన్లో మాత్రమే ఉంటాయి. సో వెయిన్స్ లోపల బేసిక్ మెకానిజం వచ్చేసి కిందికెళ్ళి పైకి డైరెక్షన్లో బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. సో ఎవరైతే ఎక్కువగా నిలబడతారో వాళ్ళకి కంపల్సరీ ఈ వెయిన్స్ లోపల ఉన్న వాల్వ్స్ ఏదైతే ఉంటాయో అవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో ఎవరైతే కంటిన్యూస్గా ఒక్క రోజులో కొన్ని ఇయర్స్ వరకు ఇలాంటి జాబ్స్లలో ఉంటారో, ఎప్పుడైతే మీరు కంటిన్యూస్గా నిలబడతారో వాళ్ళకి కొంతకాలం తర్వాత ఒక 2 years కానీ 3 years కానీ 4 years కానీ డిపెండింగ్ అపాన్ మీ వర్క్ ఎలా ఉంది, మీ బాడీ స్ట్రక్చర్ ఎలా ఉన్నది, మీ హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, మీ ఏజ్ ఎలా ఉన్నది, అండ్ మీ హెరిడిటరీలో మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ బేసిస్ పైన సపోజ్ మీ కంటిన్యూస్ ఇలాంటి వర్క్ అనేది ఉన్నది అంటే ఈ వాల్వ్స్ ఏదైతే వెయిన్స్ లోపల ఉంటాయో అది డ్యామేజ్ అనేది అయిపోతాయి. సో ఈ డ్యామేజ్ అవ్వడం వల్ల
ఈ బ్లడ్ అనేది కిందికి వెళ్ళి పైకి డైరెక్షన్లో ఫ్లో అవ్వాల్సింది అది అక్కడే ఆగిపోతుంది. సో కంటిన్యూస్గా చాలా కాలం వరకు మీకు వెరికోస్ వెయిన్స్ ఉన్నది, మీరు మెడిసిన్స్ వాడుతున్నారు, మేనేజ్ అనేది చేస్తున్నారు కాబట్టి అది నార్మల్గా మీకు పెయిన్ లేకుండా ఉంటుంది. అదే సపోజ్ మీరు మెడిసిన్స్ లేకుండా మేనేజ్మెంట్ చేయకుండా అలాగే కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు అండ్ వెరికోస్ వెయిన్స్ అలాగే ఉన్నదంటే ఇలాంటి బ్లాక్ కలర్ అనేది చాలా డార్క్గా అవుతుంది, మీకు కనపడుతుంది. మీ వెయిన్స్ అనేది ఎక్కువగా స్వెల్లింగ్ వచ్చి చాలా థిక్గా అయిపోయినాయి, కొంతమందికి గడ్డలు అనేది కూడా కనిపిస్తూ ఉంటాయి, ఫీల్ అనేది అవుతూ ఉంటుంది. కాకపోతే అది చాలా సివియర్ స్టేజ్ అనేది ఉంటుంది. కొంతమందికి ఎలాంటి కండిషన్లో లేజర్ కానీ సర్జరీ కానీ కూడా అవసరం అనేది వస్తుంది. సో మెయిన్గా ఆర్థరైటిస్కి దట్టు వెరికోస్ వెయిన్స్కి ఏమైనా సంబంధం ఉందా? ఎస్. సో జనరల్గా మనం చూసే కేసెస్లో కొంతమందికి ఎవరికైతే ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది ఉంటుంది, సో ఆర్థరైటిస్ అనేది మేజర్గా మనం చూసేది మోకాళ్ళలో అండ్ దట్టు మన ఆడవాళ్ళు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఆర్థరైటిస్ అనేది జనరల్గా ఎప్పుడైతే మన బరువు అనేది కాళ్ళ మీద ఎక్కువగా వస్తుంది అండ్ 40 years తర్వాత ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అనేది వస్తూ ఉంటాయి. సో చాలామందికి ఆడవాళ్ళకి ఈ ఆర్థరైటిస్ పెయిన్ అండ్ వెరికోస్ వెయిన్స్ రెండు ఒకటేసారి ఉంటాయి. కాకపోతే ఆర్థరైటిస్ పెయిన్ అనేది ఫాస్ట్గా కనపడుతుంది, అదే వెరికోస్ వెయిన్స్ అనేది దీంట్లో కలిసిపోతుంది. సో జనరల్గా ఈ పెయిన్ అనేది వెరికోస్ వెయిన్స్కి ఎప్పుడైతే పెయిన్ ఉంటుంది ఎక్కువగా నిలబడినప్పుడు మాత్రమే ఉంటుంది. అదే ఆర్థరైటిస్లో కూడా ఒక కామన్గా చూడాలంటే ఆర్థరైటిస్ ఎప్పుడైతే ఆడవాళ్ళలో స్పెషల్గా మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా నిలబడినప్పుడు మాత్రమే ఈ పెయిన్స్ అనేది ఎక్కువగా అవుతున్నాయి. సో జనరల్గా చెప్పాలంటే ఆర్థరైటిస్ మరి వెరికోస్ వెయిన్స్ మధ్యన ఒక కామన్ లక్షణం అనేది మనకు అర్థమవుతుంది, నిలబడినప్పుడు ఎక్కువగా పెయిన్ అనేది వస్తున్నది. సో ఎవరికైతే ఆర్థరైటిస్ ముందుగా ఉన్నది, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నది, మధ్యన వాళ్ళకి ఎప్పుడన్నా వెరికోస్ వెయిన్స్ అనేది డెవలప్ అయింది, ఎందుకంటే వెరికోస్ వెయిన్స్ కూడా జనరల్గా ఒక ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం డెఫినెట్గా మనం అనుకోవచ్చు. ఫస్ట్ కాజ్ అనేది, ఫస్ట్ రీజన్ అనేది డెఫినెట్గా ఎక్కువగా నిలబడడం అనేది ఉంటుంది. సో ఎవరికైతే చిన్న ఏజ్ ఉన్నా సరే చాలా కాలం నుంచి ఎక్కువగా నిలబడి వర్క్ చేస్తున్నారో వాళ్ళకు ఏ ఏజ్ అయినా సరే వెరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. కాకపోతే ఆడవాళ్ళలో జనరల్గా 40 years తర్వాత ఈ వెయిన్స్ లోపల ఏదైతే వాల్వ్స్ ఉన్నాయో విటమిన్ డి కానీ కాల్షియం తక్కువగా ఉండడం వల్ల మేజర్గా 40 years తర్వాత ఆడవాళ్ళలో జనరల్గా విటమిన్ డి ఇంకా కాల్షియం అనేది తగ్గిపోతుంది, బికాజ్ మెనోపాజ్ కండిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాంటి టైం అప్పుడు అన్ని బాడీలో మన వెయిన్స్ లోపల స్పెషల్గా ఉన్న వాల్వ్స్ అండ్ ఆర్థరైటిస్ లోపల ఏదైతే ప్రాబ్లమ్స్ అవుతున్నాయో అవి ఫాస్ట్గా కనపడుతున్నాయి. సో కొంతమందికి వెరికోస్ వెయిన్స్ ఉన్న అర్థం కాదు ఈ ఆర్థరైటిస్ పెయిన్ వల్ల. సో కొంతమందికి ఈ వెరికోస్ వెయిన్స్ స్పెషల్గా ఆడవాళ్ళలో ఆర్థరైటిస్ ఒక 2 to 3 years నుంచి ఆల్రెడీ సఫర్ అవుతున్నారు, కాకపోతే వెరికోస్ వెయిన్స్ గురించి జనరల్గా వాళ్ళు డిస్కషన్ అనేది చేసుకుంటూ ఉండరు, బికాస్ వాళ్ళకి నార్మల్గా మోకాళ్ళ నొప్పులు అనేది ఉంటాయి. సో మోకాళ్ళ వెనకనే జనరల్గా ఈ వెరికోస్ వెయిన్స్ అనేది మనం ఎక్కువ శాతం పేషెంట్స్లో చూస్తూ ఉంటాం, బికాస్ ఈ వెయిన్స్ ఈ ప్లేసెస్లో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి, బికాస్ ఈ ప్లేస్లో ఫ్యాట్ అనేది తక్కువగా ఉంటుంది. సో జనరల్గా ఆర్థరైటిస్ మరి వెరికోస్ వెయిన్స్ మధ్యన రిలేషన్ మేజర్గా ఒక సిమ్టమ్ కామన్ ఉండడం అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉండడం వల్ల వెరికోస్ వెయిన్స్ అనేది కొన్ని ఇయర్స్ వరకు అన్డయాగ్నోస్డ్ అనేది ఉంటుంది. అంటే ఈ పెయిన్ మోకాళ్ళలో ఉండడం వల్ల వెరికోస్ వెయిన్స్ ఉన్నది అని జనరల్గా పేషెంట్ అనేది అర్థం చేసుకోరు. ఎవరికైతే ఆ వెయిన్స్ అనేది ఎక్కువగా అబ్నార్మల్గా స్వెల్లింగ్ అయ్యి కనిపిస్తుంటాయో అప్పుడు వరకు పేషెంట్ అనేది దానికి గమనించరు. సో చాలా లేట్ స్టేజెస్లో వెరికోస్ వెయిన్స్ అనేది డయాగ్నోస్ అవుతుంది. స్పెషల్గా సపోజ్ మీకు కొంతకాలం నుంచి ఆర్థరైటిస్ ఉన్నది అండ్ దాని తర్వాత మీకు వెరికోస్ వెయిన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో డెఫినెట్గా ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు ఉంటాయో వాళ్ళు కొన్ని రోజులకి వాళ్ళ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది డెఫినెట్గా చేస్తూ ఉండాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే మీ స్కిన్ పైన ఎక్కడైనా కూడా అబ్నార్మల్గా వెయిన్స్ అనేది కనపడుతున్నాయా, మనం న్యాచురల్గా చెక్ చేసుకోవాలనుకుంటే మన హ్యాండ్స్ లోపల ఇక్కడ గ్రీన్ కలర్ కొన్ని వెయిన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైతే ఫ్యాట్ తక్కువగా ఉంటుందో డెఫినెట్గా మనకు వెయిన్స్ అనేది అక్కడ ఈజీగా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఈ వెయిన్స్లో స్పెషల్గా కాళ్ళ వెనుక ఏదైతే వెయిన్స్ ఉంటాయో అక్కడ వెరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఫాస్ట్గా ఉంటాయి, బికాస్ అది కిందికి పైకి డైరెక్షన్లో ఉంటుంది. బ్లడ్ అనేది హార్ట్కి దూరమైన ఆర్గన్ అంటే ఎక్కువగా మన కాళ్ళు అనేది ఉంటుంది. యాంటీ గ్రావిటీ అంటే గ్రావిటీకి విపరీతమైన డైరెక్షన్లో బ్లడ్ అనేది ఫ్లో చేస్తూ
ఉంటుంది. సో ఎక్కువ నిలబడినప్పుడు మన కాళ్ళ పైన ఎక్కువగా వెయిట్ అనేది వస్తున్నది. అలాంటి టైంలో మనకు ఎక్కువగా వెరికోస్ వెయిన్స్ కనిపించేది థైస్ మరి మన నీస్ వెనక. సో ఎవరికైతే ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నది వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ థైస్కి బ్యాక్ సైడ్ అనేది కంపల్సరీ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చేసుకుంటూ ఉండాలి. బికాస్ ఆర్థరైటిస్ పెయిన్ వల్ల వెరికోస్ వెయిన్స్ అనేది జనరల్గా మనకు డౌట్ అనేది రాదు. మీరు ఎప్పటికైతే వెయిన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా మీరు చెక్ చేసుకుంటే మాత్రమే మీకు అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఆర్థరైటిస్ మరి వెరికోస్ వెయిన్స్ మధ్యన కొంచెం రిలేషన్ అనేది ప్రాక్టికల్గా మనం చూడాలంటే డెఫినెట్గా ఉన్నది. ఒకటి మెయిన్గా అంటే వెరికోస్ వెయిన్స్కి సంబంధించి సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక పేషెంట్? ఎస్. సో జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరికోస్ వెయిన్స్లో సర్జరీ అనేది అవసరం ఉందా లేదా, ఎంత పర్సంటేజ్ పేషెంట్స్కి వెరికోస్ వెయిన్స్లో సర్జరీ అనేది అవసరం వస్తుందో అది మనం అర్థం చేసుకుందాం. సో సర్జరీ అనేది వెరికోస్ వెయిన్స్లో అవసరమా లేదా? జనరల్గా వెరికోస్ వెయిన్స్ అనేది ఒక స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు మెడిసిన్స్ అండ్ మేనేజ్మెంట్ చేసుకుంటే అది అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళదు. సో డెఫినెట్గా మీకు ఒక్కసారి వెరికోస్ వెయిన్స్ ఉన్నది అని అర్థం అయిన తర్వాత మీరు కంపల్సరీ కంటిన్యూస్గా మెడిసిన్స్ మరి మేనేజ్మెంట్. మెడిసిన్స్ అంటే నార్మల్గా మన హోమియోపతిలో హోమియోకే ఇంటర్నేషనల్లో వెరికోస్ వెయిన్స్కి మంచి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. దీంట్లో ట్రీట్మెంట్లో ఎగ్జాక్ట్గా జరిగేది ఏంటంటే మనం వెయిన్స్ లోపల ఉన్న వాల్వ్స్కి అయితే డెఫినెట్గా మనం రిపేర్ అనేది చేయలేము, కాకపోతే కొంతవరకు అది పాసిబుల్ అనేది ఉంటుంది. ఎంతవరకు అవుతుంది అది మీ ఏజ్, మీకు ఎంత కాలం నుంచి ప్రాబ్లంతో మీరు సఫర్ అవుతున్నారో దానిపైన మీరు జనరల్గా రిపోర్ట్స్ తీసుకొని వచ్చినప్పుడు మీకు డాక్టర్ అనేది కరెక్ట్గా చూసి చెప్తారు. సో జనరల్గా ఈ అడ్వాన్స్ స్టేజ్ రాకుండా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరికోస్ వెయిన్స్లో మీరు అర్థం చేసుకోవాలి. ఇది చేయడానికి మీరు మెడిసిన్స్తో పాటు మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ చేయాలి. మెడిసిన్స్లో జనరల్గా మనం హోమియోపతిలో కంటిన్యూస్ కోర్స్ అనేది ఉంటుంది. మేనేజ్మెంట్ గురించి చెప్పాలంటే జనరల్గా ఈ వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం అనేది ఒక వెయిన్స్ లోపల ఉన్న వాల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల జరుగుతుంది. ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ బ్లడ్ అనేది స్టక్ అయ్యి ఉంటుంది. సో నైట్ పండుకునేటప్పుడు ఎవరికైతే కాళ్ళలో వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం అనేది ఉందో వాళ్ళు ఎలివేషన్ అంటే నైట్ పండుకున్నప్పుడు నెక్ కింద పిల్లో పెట్టుకోకుండా ఒక 15 minutes కోసానికి మోకాళ్ళ కింద 45 degree యాంగిల్కి మీ లెగ్స్ అనేది అప్ చేసుకొని పండుకుంటే ఒక 15-20 minutes కోసానికి ఎక్కడైతే బ్లడ్ అనేది నీస్ దగ్గర ఆగిపోయిందో వెరికోస్ వెయిన్స్లో అది కొంచెం సెటిల్ అనేది అవుతుంది. దీనికి మనం మేనేజ్మెంట్ అనేది అంటూ ఉంటాం. దీంతో పాటు సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే వెరికోస్ వెయిన్స్లో కొంతమంది పెయిన్స్ ఉన్నప్పుడు మసాజ్ అనేది చేసుకుంటూ ఉంటారు, ఆయిల్ మసాజ్ కానీ పెయిన్స్ తగ్గడానికి. అప్పుడు డెఫినెట్గా మీరు ప్రెషర్ అనేది ఇవ్వద్దు, అదర్వైజ్ ఈ వెరికోస్ వెయిన్స్ లోపల ఉన్న వెయిన్స్ ఏదైతే ఉంటాయో వాల్వ్స్ ఉంటాయో అది ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యి పలిగిపోయే ఛాన్సెస్ అనేది ఉంటాయి. బికాస్ ఇది చాలా సెన్సిటివ్ అనేది ఉంటుంది. సో జనరల్గా ఈ ప్రికాషన్స్ మీరు పెట్టుకుంటే మనం దీనికి మేనేజ్మెంట్ అనేది అంటాం. సో మెడిసిన్స్ ఇంకా మేనేజ్మెంట్ మీరు స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు మీరు కంటిన్యూస్గా ఫాలో చేస్తే మీకు గ్రేడ్ 1 అంటే జనరల్గా స్టార్టింగ్ స్టేజ్కి మనం గ్రేడ్ 1 అంటాము. ఈ స్టార్టింగ్ స్టేజ్ అనేది మీకు అడ్వాన్స్ స్టేజ్లో వెళ్ళిపోదు. కాకపోతే కొన్నిసార్లు ఈ అడ్వాన్స్ స్టేజ్ అనేది కొంతమందికి ఎక్కువ కాలం వరకు జనరల్గా మనం చూస్తూ ఉంటాం. వర్కర్స్ అనేది ఉంటారు, వాళ్ళకు కంటిన్యూస్గా 7-8 hours నిలబడడం అనేది కంపల్సరీ ఉంటుంది. చిన్న ఏజ్ నుంచి వర్క్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం చూస్తూ ఉంటాము చాలా సివియర్ గ్రేడ్ అనేది వెరికోస్ వెయిన్స్ ఉంటుంది. వాళ్ళు కూడా ఓన్లీ మెడిసిన్స్ ఇంకా మేనేజ్మెంట్ చేసుకుంటే ఎక్కువ కాలం వరకు సర్జరీ లేని పరిస్థితి అనేది కంటిన్యూస్గా మనం మేనేజ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంతమందికి చాలా సివియర్గా ఫామ్ ఉంటుంది, అడ్వాన్స్ స్టేజ్ ఉంటుంది. ఈ అడ్వాన్స్ స్టేజ్ ఎవరికి ఉంటుంది? ఎవరికైతే వెరికోస్ వెయిన్స్ ఆల్రెడీ ఉన్నది దాంట్లో సడన్గా వెయిట్ గెయిన్ అనేది అవుతుంది. అంటే మన బాడీ హైట్ కంటే ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళు, ఎక్కువ బాడీలో ఫ్యాట్ ఉన్న వాళ్ళకి సడన్గా ఇది వెరికోస్ వెయిన్స్ అనేది అడ్వాన్స్ స్టేజ్లో వెళ్ళిపోతుంది. అలాగే ఎవరికైతే హైపర్ టెన్షన్, బీపీ అనేది అన్కంట్రోల్గా ఉంటుంది, డయాబెటీస్ కంట్రోల్లో ఉండదు, వాళ్ళకి కూడా ఈ వెరికోస్ వెయిన్స్ అనేది ఒక ఏజ్ అయిన తర్వాత 50 కానీ 60 years కానీ, బికాస్ ఆ టైంలో వెయిట్ అనేది ఫాస్ట్గా గెయిన్ అనేది అవుతూ ఉంటుంది, ఫ్యాట్ అనేది ఫాస్ట్గా మన బాడీలో ఫామ్ అవుతున్నది. అలాంటి కండిషన్స్లో కొంతమందికి సర్జరీ అనేది అవసరం వస్తుంది, ఎందుకంటే అది చాలా అడ్వాన్స్ స్టేజ్ అనేది ఉంటుంది. కాకపోతే సర్జరీలో కూడా జనరల్గా లేజర్
లేజర్ సర్జరీస్ అనేది ఈరోజు అవైలబుల్ అనేది ఉంటుంది. వాళ్ళకి మైనర్ ప్రొసీజర్ చేసినా కూడా అది సరిపోతుంది. సర్జరీ తర్వాత మీరు ఎలాంటి ప్రికాషన్స్ పెట్టుకోవాలంటే జనరల్గా ఇలాంటి ఏదైతే మేనేజ్మెంట్ ఉంటుందో అది మీరు కంపల్సరీ చేసుకుంటూ ఉండాలి. అండ్ చాలామందికి స్టాకింగ్స్ అనేది వేసుకోమని చెప్తారు డాక్టరు, కాకపోతే ఆ స్టాకింగ్స్ మీకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే మాత్రమే వేసుకోవాలి. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. షాద్ నగర్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం మా భార్యకు పొత్తి కడుపులో ఒక గర్భం గడ్డ అయింది. ఓకే, పొత్తి కడుపు ఉంది కదా కింద, మన కడుపు కింద పుల్లు గర్భసంది కదా. అవును సార్, ఎస్. గర్భసంది పక్కన గడ్డలాగా అయిందని మేము షాద్ నగర్ లో స్కానింగ్లు అవన్నీ తీపిస్తే సంవత్సరం అయింది. ఊకే బ్లడ్ వచ్చేస్తుంది. సంవత్సరం అయింది. సార్ స్కానింగ్లో మీకు ఏం చెప్పారు డాక్టర్? ఏం ప్రాబ్లం ఉన్నదని చెప్పారు? మేడం స్కానింగ్లో డాక్టర్స్ మీకు ఏం చెప్పారు? ఏం ప్రాబ్లం ఉన్నదని చెప్పారు? దాన్ని ఇప్పుడు తెలియాలి మేడం. ఇప్పుడు ఊకే బ్లడ్ వచ్చేస్తుంది, సంవత్సరం అవుతుంది. ఓకే సార్, బ్లడ్ అంటే ఏదైతే పీరియడ్స్ బ్లడ్ ఉంటుందో అది మీరు చెప్తున్నారా? ఆపరేషన్ చేసి మన గర్భసంచి తీయాలన్నా? ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది వాళ్ళ భార్యకి యూట్రస్లో కొంచెం గడ్డ ఉన్నది, మళ్ళీ బ్లీడింగ్ అనేది వస్తున్నదని చెప్పారు. ఆపరేషన్ ఏమైనా అవసరం ఉందా? సో జనరల్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత గర్భాశయంలో కొన్ని గడ్డలు అనేది ఉంటాయి. దానికి ఫైబ్రాయిడ్ అనేది అంటారు, యూటరైన్ ఫైబ్రాయిడ్ అనేది అంటుంటాం. సో ఈ ఫైబ్రాయిడ్ అనేది న్యాచురల్గా ఒక గడ్డ అనేది ఉంటుంది. కొంతమందికి ఇది చిన్న సైజ్ ఉంటుంది, కొంతమందికి చాలా పెద్ద సైజ్ అనేది ఉంటుంది. సపోజ్ మీకు చిన్న సైజ్ ఉన్నది అండ్ బ్లీడింగ్ అనేది మంత్లో ఓన్లీ 1 టైం వస్తుంది, కాకపోతే 2-3 డేస్ వచ్చి అది నార్మల్గా ఆగిపోతుంది, లేకపోతే 5-6 డేస్ కొంచెం హెవీ బ్లీడింగ్ వచ్చి మళ్ళీ అదే స్టాప్ అయిపోతుందంటే డెఫినెట్గా దానికి మీరు ఓన్లీ హోమియోపతి మెడిసిన్స్తోని క్యూర్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి 2 years 3 years టైం అనేది పడుతుంది. బికాస్ గడ్డకి న్యాచురల్గా ఓన్లీ మెడిసిన్స్ ద్వారా తగ్గడానికి ఎక్కువగా టైం అనేది పడుతుంది. కాకపోతే సపోజ్ గడ్డ అనేది ఫైబ్రాయిడ్ అనేది చాలా పెద్ద సైజ్ ఉన్నది అండ్ అది గర్భాశయంకి ఎక్కువగా పెద్దగా చేస్తుంది, ఎన్లార్జ్ చేస్తున్నదంటే కొంతమందికి సైజ్ బట్టి ఆపరేషన్ అనేది అవసరం వస్తుంది. సో సపోజ్ మీ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి హోమియోకేర్ ఇంటర్నేషనల్ దగ్గరలో, మీరు డెఫినెట్గా ఒకసారి కన్సల్ట్ అవ్వండి. రిపోర్ట్స్ తోని మీకు కరెక్ట్గా మనం మీకు గైడెన్స్ ఇవ్వగలగము. మీకు అది ఓన్లీ సర్జరీ మాత్రమే ఒక పరిష్కారమా, లేకపోతే మీరు మెడిసిన్స్ కొన్ని రోజులు యూజ్ చేస్తే అది తగ్గుతుందా లేదా అది మనకు అర్థమవుతుంది. సో డెఫినెట్గా మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి. వెరికోస్ వెయిన్స్కి సంబంధించి అంటే ట్రీట్మెంట్ అనేది ఎందుకు లేట్ అవుతుంది, దట్టు ఎందుకు అందరూ నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఎస్, సో జనరల్గా వెరికోస్ వెయిన్స్లో నెగ్లెక్ట్ అవ్వడానికి, ట్రీట్మెంట్లో లేట్గా రిజల్ట్స్ రావడానికి మేజర్గా రీజన్ ఉంటుంది. వెరికోస్ వెయిన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్లు స్టార్టింగ్లో సిమ్టమ్స్ అనేది చాలా మైల్డ్ అనేది ఉంటాయి. మీరు కంటిన్యూస్గా నిలబడినప్పుడు మాత్రమే పెయిన్ అనేది వస్తున్నది. సో జనరల్గా 90% కేసెస్లో స్టార్టింగ్ స్టేజెస్లో ఇది మీరు నార్మల్గా పండుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 hour కానీ నార్మల్గా మీరు లయింగ్ డౌన్ పొజిషన్లో ఉన్నప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్లో బ్లడ్ అనేది రివర్స్ తిరిగి వచ్చేస్తుంది. కాబట్టి ఈ ప్రాబ్లం అనేది అన్డయాగ్నోజ్ అనేది ఉంటుంది. సో న్యాచురల్గా కొంతకాలం తర్వాత కొంచెం ఎక్కువగా అడ్వాన్స్ అయిన తర్వాత మాత్రమే పేషెంట్స్ అనేది డాక్టర్కి కన్సల్ట్ అనేది అవుతూ ఉంటారు. బికాస్ ఏ ప్రాబ్లం అయినా సరే మీరు కొంచెం రెస్ట్ చేసుకున్న తర్వాత మీకు నార్మల్ అది అయిపోతుందంటే డెఫినెట్గా ఎవరైనా కూడా ఫాస్ట్గా డాక్టర్కి కన్సల్ట్ అవ్వరు. స్టార్టింగ్ స్టేజెస్లో ఇది మాత్రమే జరుగుతుంది. సో ఒక రీజన్ ఉంటుంది. సపోజ్ మీకు ఇలాంటి ప్రాబ్లం అయినప్పుడు అవుతుందంటే డెఫినెట్గా ఒక్కసారి మీరు మీ నియరెస్ట్ డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి. నార్మల్ జనరల్ ఫిజిషియన్ అయినా సరే, ఎండి డాక్టర్ అయినా సరే, ఎవరైనా సరే, బిహెచ్ఎంఎస్ డాక్టర్ అయినా సరే, ఈ ప్రాబ్లమ్స్కి డయాగ్నోసిస్ అనేది ఎంత ఫాస్ట్గా అవుతుందో ఇది ప్రాబ్లం అనేది అడ్వర్స్ కాకుండా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ఎంత ఫాస్ట్గా మీరు అవుతారో మీకు ఫాస్ట్గా రిజల్ట్స్ అనేది ఉంటాయి. ఓకే అండి, వెరికోస్ వెయిన్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు సాక్షి.